ఇప్పుడు మనకి పుండి కూర అయితేనేమో అంగడిలోకి తీసుకుపోతే 10కి 4 5 అంటారు. అదే ఒకవేళ మనం ఏదైనా పెద్ద పెద్ద సిఎంఆర్ షాపింగ్ మాల్కి అక్కడిక్కడ పోయినాం అనుకో, ఒకవేళ వాడు ఏమంటాడు ఇది ఫిక్స్ రేట్ అమ్మా ఇంతే తీసుకో లేకుంటే లేదా అంటాడు. మొక్క పైన చెప్పేశారు. చెప్పేస్తే మనం అప్పుడేమంటాం మనకైతే నచ్చింది రూపాయి పోతే వాయి కానీ ఇంకా తీసుకుంటాం. తీసుకొని సడన్గా వచ్చేసాం. అదే వ్యవసాయం చేసే రైతుల దగ్గర మాత్రం అంతకి అంతకి అని అడుక్కుంటూనే కూర్చుంటారు. ఇంకా వాళ్ళు అడుగుతున్నారు కదా ఎంతైనా మా చేను నుంచి వచ్చిందే కదా ఇస్తే ఏమవుతుంది అన్నట్లు ఇచ్చేస్తాం. అది వ్యవసాయం అంటే, ఒక రైతు అంటే. రైతు గుణం ఏంటో తెలుసుకోండి ఫ్రెండ్స్. రైతుని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు పోతున్న రోజులు తిండి కూడా ఉండదు, గుర్తించుకోండి. కల్కిసి మోసిరుగా అందరూ తినడానికి తిండి ఉండదు, నీళ్ళు తాగడానికి నీరు కూడా దొరకదు. అందుకే రేపటి కోసం ఇప్పటి నుంచే కాపాడుకుందాం. ఫస్ట్ రైతులను కాపాడండి. రైతులను కాపాడితే అన్నీ మీ కాడికి వస్తాయి.